ఐపీఎల్ 2024 సీజన్లో మే 3 శుక్రవారం నాటికి మొత్తం 51 మ్యాచ్లు ముగిశాయి. లీగ్ దశలో మరొక 19 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. లీగ్ దశలో 70% పైగా మ్యాచ్లు ముగిసినా ఇప్పటికీ ఏ జట్టు అధికారికంగా ప్లేఆఫ్స్లోకి ప్రవేశించకపోవటం గమనార్హం. అలాగే ఏ జట్టు కూడా అధికారికంగా ప్లేఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించలేదు. లీగ్ దశలో ప్రతి జట్టు 14 మ్యాచ్లు ఆడతాయన్న సంగతి మనకు తెలిసిందే. ఇక్కడ ఇప్పటికే ప్రతి జట్టు 10 లేదా 11 మ్యాచ్లు ఆడాయి. ఇంకా ప్రతి జట్టు 3 లేదా 4 మ్యాచ్లు మాత్రమే ఆడాల్సి ఉంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు దాదాపుగా ప్లేఆఫ్స్కు చేరినట్లే, కానీ అఫీషియల్గా చేరాలంటే మరో మ్యాచ్ గెలవాల్సి ఉంది. అదేవిధంగా కేకేఆర్ జట్టు కూడా ప్లేఆఫ్స్లో అడుగుపెట్టడానికి దాదాపుగా సిద్ధంగా ఉంది. ఇక ముంబై, బెంగళూరు జట్లు దాదాపు ప్లేఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించినట్లే. కానీ మహా అద్భుతాలు ఏవైనా జరిగితే ఆ రెండు జట్లకు కూడా అవకాశాలు టెక్నికల్గా లేకపోలేదు. ఇప్పుడు ప్లేఆఫ్స్కు చేరడానికి ఏ జట్లకు ఎంత శాతం అవకాశాలు ఉన్నాయో ఒకసారి మనం పరిశీలిద్దాం. ప్రస్తుతం ప్లేఆఫ్స్ రేస్లో అన్ని జట్ల కంటే ముందున్నటువంటి జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఒక రకంగా చెప్పాలంటే రాజస్థాన్ రాయల్స్ జట్టు దాదాపుగా ప్లేఆఫ్స్కు చేరినట్లే. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు 8 మ్యాచ్లలో గెలిచి కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయి 16 పాయింట్లు సాధించి దాదాపుగా ప్లేఆఫ్స్లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. మరొక మ్యాచ్ గెలిచినట్లయితే రాజస్థాన్ రాయల్స్ అధికారికంగా ప్లేఆఫ్స్కు చేరుతుంది. అంటే మిగిలినటువంటి 4 మ్యాచ్లలో ఒక్క మ్యాచ్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్కి అధికారికంగా చేరుతుంది. ఆర్ఆర్ జట్టు ఈ సీజన్లో తను ఆడినటువంటి తొలి 4 మ్యాచ్లలోనూ వరుసగా విజయాలు సాధించింది. ఎల్ఎస్జీ పైన 20 పరుగుల తేడాతోటి, రెండవ మ్యాచ్లో డీసీ పైన 12 పరుగుల తేడాతోటి, మూడో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పైన 6 వికెట్ల తేడాతోటి, నాలుగో మ్యాచ్లో ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతోటి విజయం సాధించింది. అలా తొలి 4 మ్యాచ్లలో ఆర్ఆర్ జట్టు విజయం సాధించింది. అయితే 5వ మ్యాచ్లో జీటీ అంటే గుజరాత్ టైటాన్స్పై ఓడిపోయినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆ తర్వాత మళ్ళీ వరుసగా 4 మ్యాచ్లలో గెలిచింది. పంజాబ్ కింగ్స్ పైన 3 వికెట్ల తేడాతోటి, కేకేఆర్ పైన 2 వికెట్ల తేడాతోటి, ముంబై ఇండియన్స్ పైన 9 వికెట్ల తేడాతో, ఆ తర్వాత ఎల్ఎస్జీ పైన 7 వికెట్ల తేడాతోటి గెలిచినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు తను ఆడినటువంటి చివరి లీగ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పైన కేవలం ఒకే ఒక రన్ తేడాతోటి ఓడిపోవడం అనేది జరిగింది. అంటే వరుసగా 4 మ్యాచ్లలో గెలిచి ఒక మ్యాచ్లో ఓడిపోయి మళ్ళీ వరుసగా 4 మ్యాచ్లలో గెలిచి ఒక మ్యాచ్లో ఓడిపోయింది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఆడవలసినటువంటి మ్యాచ్లు ఢిల్లీ క్యాపిటల్స్ తోటి, ఆ తర్వాత సిఎస్కే తోటి, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ తోటి, ఆ తర్వాత చివరి లీగ్ మ్యాచ్ మే 19న కేకేఆర్ తోటి ఆడబోతుంది. ఈ 4 మ్యాచ్లలో ఒక్క మ్యాచ్లో గెలిచినా అధికారికంగా ప్లేఆఫ్స్కు చేరుతుంది. అఫ్కోర్స్ మిగిలిన 4 మ్యాచ్లలో ఒక మ్యాచ్ గెలవకపోయినా కూడా రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్కు చేరేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ కూడా ఉంది కాబట్టి మరి రాజస్థాన్ రాయల్స్ జట్టు దాదాపుగా ప్లేఆఫ్స్లోకి అడుగుపెట్టినట్లే. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్కు చేరడానికి 99.99% అవకాశం ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఇక ప్లేఆఫ్స్ రేస్లో ముందున్నటువంటి మరొక జట్టు కేకేఆర్ జట్టు అంటే కోల్కతా నైట్ రైడర్స్. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉన్నటువంటి కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడి 7 మ్యాచ్లలో విజయం సాధించి 3 మ్యాచ్లలో ఓడిపోయి మొత్తం 14 పాయింట్లు సాధించి మరి ప్లేఆఫ్స్ రేస్లో ముందుంది. అయితే కేకేఆర్ యొక్క బలం ఏంటంటే మెరుగైనటువంటి నెట్ రన్ రేటు +1.09. ఏ జట్టుకు ఈవెన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా లేనంత మెరుగైనటువంటి నెట్ రన్ రేటు కేకేఆర్కు ఉండటం అది మరొక బలంగా చెప్పుకోవచ్చు. సో దాదాపుగా కేకేఆర్ కూడా ప్లేఆఫ్స్కు చేరినట్లుగానే చెప్పుకోవాలి. ఇంకా 4 మ్యాచ్లు ఆడవలసి ఉంది. అందులో ఒక మ్యాచ్లో విజయం సాధించినా కూడా కేకేఆర్ మరి ప్లేఆఫ్స్లోకి అడుగుపెడుతుంది. ఈ సీజన్లో కేకేఆర్ తను ఆడినటువంటి తొలి 3 మ్యాచ్లలో కూడా విజయం సాధించింది. మార్చి 23న ఎస్ఆర్హెచ్తో జరిగినటువంటి తొలి మ్యాచ్లో 4 పరుగుల తేడాతోటి గెలిచినటువంటి కేకేఆర్ రెండవ మ్యాచ్లో ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతోటి, మూడవ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పైన ఏకంగా 106 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 4వ మ్యాచ్లో సిఎస్కే చేతిలో 7 వికెట్ల తేడాతోటి ఓడిపోయినా ఆ తర్వాత ఎల్ఎస్జీతో జరిగినటువంటి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతోటి విజయం సాధించింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్పై 2 వికెట్ల తేడాతో ఓడిపోయినటువంటి కేకేఆర్ ఆర్సీబీతో జరిగినటువంటి మ్యాచ్లో ఒకే ఒక రన్ తోటి విజయం సాధించింది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ పైన 8 వికెట్ల తేడాతో ఓడిపోయి ఆ తర్వాత చివరి 2 లీగ్ మ్యాచ్లలో అంటే డీసీ ఆ తర్వాత ముంబై పైన విజయం సాధించింది. డీసీ పైన 7 వికెట్ల తేడాతోటి, ముంబై పైన 24 పరుగుల తేడాతోటి విజయం సాధించినటువంటి కేకేఆర్ ఇంకా 4 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మే 5న లక్నో సూపర్ జైంట్స్ తోటి, మే 11న ముంబై ఇండియన్స్ తోటి, మే 13న గుజరాత్ టైటన్స్ తోటి, మే 19న
తన చివరి లెగ్ మ్యాచ్ ఆర్ఆర్ తోటి, అంటే టేబుల్ టాపర్గా ఉన్నటువంటి ఆర్ఆర్ తోటి కోల్కతా నైట్ రైడర్స్ ఆడవలసి ఉంది. కాబట్టి కోల్కతా నైట్ రైడర్స్కి ప్లేఆఫ్స్కు చేరడానికి 95% అవకాశాలు ఉన్నాయి. అంటే దాదాపుగా ప్లేఆఫ్స్లోకి అడుగు పెట్టేందుకే అవకాశాలు ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. అంటే రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత కేకేఆర్ ప్లేఆఫ్స్లోకి అడుగు పెడితే మరొక 2 జట్లకు మాత్రమే ప్లేఆఫ్స్లోకి అడుగుపెట్టడానికి అవకాశం ఉంది. ఈ 2 స్థానాల కోసము లక్నో సూపర్ జైంట్స్, ఆ తర్వాత ఎస్ఆర్హెచ్, ఆ తర్వాత సిఎస్కే, ఆ తర్వాత డీసీ, ఆ తర్వాత పీబీఎస్కే, గుజరాత్ టైటాన్స్, ఈ అన్ని జట్లు కూడా పోటీ పడుతున్నాయి. ముంబై ఇండియన్స్, ఆర్సీబీ దాదాపుగా ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించినట్లే మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి మిగిలిన 2 స్థానాల కోసం దాదాపు 6 జట్లు పోటీ పడుతున్నాయి. అందులో కొంత ముందున్నటువంటి జట్టు ఏంటంటే లక్నో సూపర్ జైంట్స్. వాస్తవానికి లక్నో సూపర్ జైంట్స్ కానీ ఎస్ఆర్హెచ్ కానీ ఈ 2 జట్లు కూడా 10 మ్యాచ్లు ఆడి 6 విజయాలు సాధించి 12 పాయింట్లతోటి సమానంగా ఉన్నప్పటికీ మెరుగైనటువంటి నెట్ రన్ రేటు ఉన్నటువంటి ఎల్ఎస్జీ ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో, కొంత రన్ రేట్లో వెనుకబడ్డటువంటి ఎస్ఆర్హెచ్ 4వ స్థానంలో ఉన్నాయి. ఈ 2 జట్లకు కూడా అవకాశాలు బాగానే ఉన్నాయి. ఎల్ఎస్జీ ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడి 6 విజయాలు 4 పరాజయాలతోటి మొత్తం 12 పాయింట్లు సాధించి మరి ప్రస్తుతమైతే పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. మరొక 2 లేదా 3 మ్యాచ్లు గెలవాలి, అంటే ఇంకా 4 మ్యాచ్లు ఆడవలసి ఉంది. కాబట్టి కనీసం 2 మ్యాచ్లు గెలిచినట్లయితే ఎల్ఎస్జీకి మరి ప్లేఆఫ్స్లోకి అడుగుపెట్టడానికి అవకాశం ఉంటుంది. లక్నో సూపర్ జైంట్స్ ఈ సీజన్లో తను ఆడినటువంటి తొలి మ్యాచ్లో మార్చి 24న రాజస్థాన్ రాయల్స్తో జరిగినటువంటి తొలి మ్యాచ్లో 20 పరుగుల తేడాతోటి ఓడిపోయింది. కానీ ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్లలో విజయం సాధించింది లక్నో సూపర్ జైంట్స్. మార్చి 30న పంజాబ్ కింగ్స్తో జరిగినటువంటి మ్యాచ్లో 21 పరుగుల తేడాతో గెలిచింది. ఆ తర్వాత ఏప్రిల్ 2వ తారీఖు నాడు ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో 28 పరుగుల తేడాతో గెలిచింది. ఆ తర్వాత ఏప్రిల్ 7న గుజరాత్ టైటాన్స్తో జరిగినటువంటి మ్యాచ్లో 33 పరుగుల తేడాతోటి గెలిచింది లక్నో సూపర్ జైంట్స్. అంటే ఒక ఓటమి తర్వాత వరుసగా 3 విజయాలు. అయితే ఆ తర్వాత మళ్ళీ వరుసగా 2 ఓటములు ఎదురైనాయి. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 6 వికెట్ల తేడాతోటి, కేకేఆర్ చేతిలో 8 వికెట్ల తేడాతోటి ఓడిపోయినటువంటి ఈ జట్టు ఆ తర్వాత వరుసగా మళ్ళీ 2 విజయాలు సాధించింది. సిఎస్కే తోటి 8 వికెట్ల తేడాతో గెలిస్తే అదే సిఎస్కే తోటి 6 వికెట్ల తేడాతోటి గెలిచింది. అంటే సిఎస్కేని 2 సార్లు ఓడించింది ఎల్ఎస్జీ. అటు తన సొంత మైదానంలోనూ, ఆ తర్వాత చెన్నైలోని చపాక్ మైదానంలో, అంటే సిఎస్కేను తన సొంత మైదానంలో కూడా ఓడించినటువంటి ఘనత ఎల్ఎస్జీకి దక్కింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్తో జరిగినటువంటి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయినటువంటి ఎల్ఎస్జీ ముంబై ఇండియన్స్తో జరిగినటువంటి మ్యాచ్లో 4 వికెట్ల తేడాతోటి విజయం సాధించింది. ఇక లక్నో సూపర్ జైంట్స్ 4 మ్యాచ్లు ఆడవలసి ఉంది. మే 5న తదుపరి మ్యాచ్లు ఏంటి అంటే మే 5న కేకేఆర్ తోటి, మే 8న ఎస్ఆర్హెచ్ తోటి, మే 14న డీసీ తోటి, ఆ తర్వాత మే 17న తన చివరి లీగ్ మ్యాచ్ను ముంబై ఇండియన్స్తో ఆడనుంది లక్నో సూపర్ జైంట్స్. ఈ 4 మ్యాచ్లలో 3 మ్యాచ్లలో విజయం సాధిస్తే తిరుగులేని విధంగా ఎలాంటి సమీకరణాలతోటి సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్లోకి అడుగుపెడుతుంది. 2 మ్యాచ్లలో గెలిచినప్పటికీ కూడా ప్లేఆఫ్స్లోకి అడుగుపెట్టడానికే పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి, మెరుగైనటువంటి నెట్ రన్ రేటు ఉంది కాబట్టి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితి దృష్ట్యా చూస్తే ఎల్ఎస్జీకి ప్లేఆఫ్స్కి చేరడానికి 75% అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇక ఎల్ఎస్జీ తర్వాత ప్లేఆఫ్స్కి చేరడానికి అవకాశం ఉన్నటువంటి మరొక జట్టు మన తెలుగు జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. ప్రస్తుతము పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 4వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడినటువంటి సన్ రైజర్స్ హైదరాబాదు 6 మ్యాచ్లలో విజయం సాధించి 4 మ్యాచ్లలో ఓడిపోయి మొత్తంగా 12 పాయింట్లు సాధించి ఎల్ఎస్జీ తోటి సమానంగా నిలిచిన కొంత నెట్ రన్ రేట్లో వెనుకబడి ఉండటం వల్ల ఎల్ఎస్జీ 3వ స్థానంలో ఉంటే ఎస్ఆర్హెచ్ 4వ స్థానంలో ఉంది. సో ఇప్పటివరకు జరిగినటువంటి మ్యాచ్లలో చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ తన తొలి మ్యాచ్లో, ఈ సీజన్లో తన తొలి మ్యాచ్లో కేకేఆర్ తోటి 4 పరుగుల తేడాతోటి ఓడిపోయింది. అయితే 2వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో జరిగినటువంటి ఆ 2వ మ్యాచ్లో 31 పరుగుల తేడాతోటి విజయం సాధించింది. అయితే 3వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో జరిగినటువంటి ఆ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతోటి ఓడిపోయినటువంటి ఎస్ఆర్హెచ్ ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్లలో విజయం సాధించింది. ఏప్రిల్ 5న సిఎస్కే తోటి జరిగినటువంటి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతోటి గెలిస్తే ఏప్రిల్ 9న పంజాబ్ కింగ్స్తో జరిగినటువంటి మ్యాచ్లో 2 పరుగుల తేడాతోటి విజయం సాధించింది. ఆ తర్వాత ఆర్సీబీతో జరిగినటువంటి మ్యాచ్లో 25 పరుగుల తేడాతోటి విజయం సాధిస్తే డీసీ అంటే ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగినటువంటి మ్యాచ్లో ఏకంగా 67 పరుగుల తేడాతోటి విజయం సాధించింది. ఈ సీజన్లో తొలి దశలో మరి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు రెచ్చిపోయి ఆడి 250, 260, 280 పరుగులతోటి ప్రత్యర్థులను బెంబేలెత్తించిన సంగతి మనకు తెలిసిందే.
అయితే వరుసగా 4 గెలుపుల తర్వాత వరుసగా 2 ఓటములు ఎదురైనాయి ఎస్ఆర్హెచ్కు. ఏప్రిల్ 25న ఆర్సీబీ చేతిలో 35 పరుగుల తేడాతోటి, ఏప్రిల్ 28న సిఎస్కే చేతిలో 78 పరుగుల తేడాతోటి ఓడిపోయినటువంటి ఎస్ఆర్హెచ్ చివరిసారిగా ఆర్ఆర్తో జరిగినటువంటి మ్యాచ్లో కేవలం ఒకే ఒక రన్ తోటి అత్యంత ఉత్కంఠభరితంగా జరిగినటువంటి ఆ మ్యాచ్లో 1 పరుగు తేడాతోటి ఆర్ఆర్ను ఓడించి మళ్ళీ ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకువచ్చింది ఎస్ఆర్హెచ్ జట్టు. ఇంకా ఎస్ఆర్హెచ్ జట్టు 4 మ్యాచ్లు ఆడవలసి ఉంది. మే 6వ తారీఖు నాడు తన తదుపరి మ్యాచ్ను ముంబై ఇండియన్స్ తోటి, మే 8న ఎల్ఎస్జీ తోటి, మే 16న గుజరాత్ టైటాన్స్ తోటి, మే 19న పీబీఎస్కే అంటే పంజాబ్ కింగ్స్ తోటి ఎస్ఆర్హెచ్ తన తదుపరి మ్యాచ్లో ఆడవలసి ఉంది. వీటిల్లో 2 మ్యాచ్లలో విజయం సాధించినా కూడా ఎస్ఆర్హెచ్కు ప్లే ఆఫ్స్కు చేరడానికి మెరుగైనటువంటి అవకాశాలు ఉంటాయి. 3 మ్యాచ్లలో విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు నెట్ రన్ రేట్ తోటి సంబంధం లేకుండానే నేరుగా ప్లే ఆఫ్స్లోకి ప్రవేశిస్తుంది. సో ఈ లెక్కను చూసినట్లయితే, ఈ సమీకరణాలన్నింటినీ గమనించినట్లయితే ఎస్ఆర్హెచ్కు ప్లే ఆఫ్స్కు చేరడానికి 65% అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రస్తుతము పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నటువంటి 4 జట్ల గురించి చెప్పుకున్నాం. ఆర్ఆర్, కేకేఆర్, ఎల్ఎస్జీ అండ్ ఎస్ఆర్హెచ్. ఈ 4 జట్లకు మెరుగైన అవకాశాలు ఉన్నప్పటికీ మిగతా జట్ల యొక్క అవకాశాలను కూడా మనము త్రోసిపుచ్చలేము. ఎందుకంటే 5వ స్థానంలో ఉన్నటువంటి సిఎస్కే కానీ, 6వ స్థానంలో ఉన్నటువంటి డీసీ కానీ, ఈవెన్ 7, 8 స్థానాలలో ఉన్నటువంటి పీబీఎస్కే, జీటీలకు కూడా అవకాశాలు ఉన్నాయి ప్లే ఆఫ్స్కు చేరడానికి. సో ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్నటువంటి సిఎస్కే, చెన్నై సూపర్ కింగ్స్ యొక్క అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో మనం పరిశీలిద్దాము. డిఫెండింగ్ ఛాంపియన్, లాస్ట్ ఇయర్ ట్రోఫీని గెలుచుకున్నటువంటి సిఎస్కే ప్రస్తుతము 10 మ్యాచ్లు ఆడి 5 విజయాలు మరో 5 పరాజయాలతోటి మొత్తం 10 పాయింట్లు సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. సో సిఎస్కే ఈ సీజన్లో ఆడినటువంటి మ్యాచ్లను చూసినట్లయితే తన తొలి 2 మ్యాచ్లలో విజయం సాధించింది సిఎస్కే జట్టు. నూతన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలో ఈ సీజన్ని ఘనంగానే ఆరంభించింది చెన్నై సూపర్ కింగ్స్. తన తొలి మ్యాచ్లో 22 మార్చి 4 జరిగినటువంటి తొలి మ్యాచ్లో ఆర్సీబీని 6 వికెట్ల తేడాతోటి ఓడిస్తే, 26 మార్చి నాడు జరిగినటువంటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో జరిగినటువంటి ఆ మ్యాచ్లో 63 పరుగుల తేడాతోటి సిఎస్కే విజయం సాధించింది. అంటే వరుసగా 2 మ్యాచ్లలో విజయం సాధించింది. అయితే ఆ తర్వాత వరుసగా 2 మ్యాచ్లలో ఓడిపోయింది. మార్చి 31 నాడు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 20 పరుగుల తేడాతోటి, ఏప్రిల్ 5న ఎస్ఆర్హెచ్ చేతిలో 6 వికెట్ల తేడాతోటి ఓడిపోయినటువంటి సిఎస్కే ఆ తర్వాత మళ్ళీ వరుసగా 2 మ్యాచ్లలో విజయం సాధించింది. కేకేఆర్తో జరిగినటువంటి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతోటి, ముంబై ఇండియన్స్తో జరిగినటువంటి మ్యాచ్లో 20 పరుగుల తేడాతోటి విజయం సాధించినటువంటి సిఎస్కే మళ్ళీ ఆ తర్వాత 2 మ్యాచ్లలో ఓడిపోయింది. చూడండి సిఎస్కే ప్రస్థానం ఎలా ఉందంటే 2 విజయాలు 2 పరాజయాలు, మళ్ళీ 2 విజయాలు మళ్ళీ 2 పరాజయాలు, ఇలా సాగిపోయింది. ఎల్ఎస్జీ చేతిలో 8 వికెట్ల తేడాతోటి, తర్వాత అదే ఎల్ఎస్జీ చేతిలో వరుసగా 2వ ఓటమి 6 వికెట్ల తేడాతోటి ఓడినటువంటి సిఎస్కే ఎస్ఆర్హెచ్తో జరిగినటువంటి మ్యాచ్లో 78 పరుగుల తేడాతోటి విజయం సాధించి కొంత నెట్ రన్ రేట్ను కూడా మెరుగుపరుచుకుంది. ఇక చివరి మ్యాచ్లో అంటే పీబీఎస్కు జరిగినటువంటి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతోటి ఓడిపోయినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా 4 మ్యాచ్లు ఆడవలసి ఉంది. అందులో మే 5న అంటే తదుపరి మ్యాచ్లు ఏంటంటే సిఎస్కే ఆడబోయే తదుపరి మ్యాచ్లు మే 5న పంజాబ్ కింగ్స్ తోటి, మే 10న గుజరాత్ టైటాన్స్ తోటి, మే 12న రాజస్థాన్ రాయల్స్ తోటి, మే 18న ఆర్సీబీ తోటి ఆడవలసి ఉంది. ఈ 4 మ్యాచ్లలో కనీసం 3 మ్యాచ్లలో విజయం సాధించినట్లయితే సిఎస్కే నేరుగా ప్లే ఆఫ్స్కు చేరడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే 3 మ్యాచ్లలో గెలిచినప్పటికీ నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకోవాలి. సో కాబట్టి సిఎస్కే ప్లే ఆఫ్స్కు చేరటం అనేది అది సాధించే విజయాలు మరియు మెరుగైనటువంటి నెట్ రన్ రేటు ఇవి కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి కనీసం 3 మ్యాచ్లలో గెలవాలి. 2 మ్యాచ్లలో గెలిచిన భారీ తేడాతోటి గెలిచినట్లయితే నెట్ రన్ రేట్ను మరింత మెరుగుపరుచుకుంటే మిగతా జట్ల యొక్క జయాపజయాల మీద ఆధారపడి సిఎస్కే మరి ప్లే ఆఫ్స్కి చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సిఎస్కే ప్లే ఆఫ్స్కు చేరడానికి 45% మాత్రమే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇక ప్లే ఆఫ్స్ రేస్లో సిఎస్కేతో పాటు సమాన స్థాయిలో ఉన్నటువంటి జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడి 5 విజయాలు 6 పరాజయాలతోటి 10 పాయింట్లు సాధించి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. కాకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్లు ఆడేసింది. సిఎస్కేనేమో 10 మ్యాచ్లు మాత్రమే ఆడితే ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్లు ఆడేసింది. దాంతో నెట్ రన్ రేట్ విషయంలో కూడా మైనస్లో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్. సో ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ మిగిలినటువంటి 3 మ్యాచ్లలో ఖచ్చితంగా విజయం సాధించాలి ప్లే ఆఫ్స్కి చేరాలంటే.
ఈ సీజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ 2 వరుస ఓటములతోటి ప్రారంభించింది. మార్చి 23న పంజాబ్ కింగ్స్తో జరిగినటువంటి మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఓడిపోయిన డీసీ జట్టు ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్తో జరిగినటువంటి మ్యాచ్లో 12 పరుగుల తేడాతోటి ఓడిపోయింది. అయితే తన 3వ మ్యాచ్లో సిఎస్కేపై 20 పరుగుల తేడాతోటి విజయం సాధించినటువంటి డీసీ ఆ తర్వాత మళ్ళీ 2 ఓటములు ఎదురైనాయి. ఏప్రిల్ 3న కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో 106 పరుగుల తేడాతో ఓడిపోగా ఏప్రిల్ 7న ముంబై ఇండియన్స్తో జరిగినటువంటి మ్యాచ్లో 29 పరుగుల తేడాతోటి ఓడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వరుసగా 2 మ్యాచ్లలో విజయం సాధించింది. ఏప్రిల్ 12న ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతోటి, ఏప్రిల్ 17న జీటీతో జరిగినటువంటి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతోటి గెలుపొందినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత ఏప్రిల్ 20న ఎస్ఆర్హెచ్తో జరిగినటువంటి మ్యాచ్లో 67 పరుగుల తేడాతోటి ఓడిపోయింది. మళ్ళీ ఆ తర్వాత వరుసగా 2 మ్యాచ్లలో విజయం సాధించింది. ఏప్రిల్ 24న గుజరాత్ టైటాన్స్పై 4 పరుగుల తేడాతోటి, ఏప్రిల్ 27న ముంబై ఇండియన్స్పై 10 పరుగుల తేడాతోటి విజయం సాధించినటువంటి ఢిల్లీ చివరి మ్యాచ్లో ఏప్రిల్ 29న కేకేఆర్తో జరిగినటువంటి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతోటి ఓడిపోయింది. అంటే ఢిల్లీ క్యాపిటల్స్ తొలి అర్ధభాగంలో ఎక్కువ ఓటములను నమోదు చేస్తే ఆ తర్వాత అర్ధభాగంలో ఎక్కువ విజయాలను నమోదు చేసుకుంది. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ 3 మ్యాచ్లు ఆడవలసి ఉంది. మే 7న రాజస్థాన్ రాయల్స్ తోటి, మే 12న ఆర్సీబీ తోటి, మే 14న ఎల్ఎస్జీ తోటి ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లు ఆడవలసి ఉంది. ఈ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్కి చేరాలంటే ఈ 3 మ్యాచ్లలో కూడా విజయం సాధించడం తప్పనిసరి. అంతేకాకుండా మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ను కూడా నమోదు చేసుకోవాలి. కాబట్టి ఈ సమీకరణాలన్నిటినీ చూసినట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్కు ఈ సీజన్లో ప్లేఆఫ్స్కి చేరడానికి 35% మాత్రమే అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాత ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉన్నటువంటి పంజాబ్ కింగ్స్ ఏంటంటే ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడి 4 మ్యాచ్లలో విజయం సాధించి 6 మ్యాచ్లలో ఓడిపోయి కేవలం 8 పాయింట్లు మాత్రమే సాధించింది. సో వాస్తవానికి ప్లేఆఫ్స్ రేస్లో చాలా వెనుకబడి ఉంది పంజాబ్ కింగ్స్ ఇంకా 4 మ్యాచ్లు ఆడవలసి ఉంది. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ తన తొలి మ్యాచ్లో విజయంతోటే ఈ సీజన్ ఆరంభించింది. మార్చి 23న జరిగినటువంటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత వరుసగా 2 ఓటములను చవిచూసింది. మార్చి 25న ఆర్సీబీ చేతిలో 4 వికెట్ల తేడాతోటి ఓడిపోయింది. మార్చి 30న ఎల్ఎస్జీ చేతిలో 21 పరుగుల తేడాతోటి ఓడిపోయినటువంటి పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత ఏప్రిల్ 4న గుజరాత్ టైటాన్స్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఆ తర్వాత వరుసగా 4 ఓటములు ఎదురైనాయి పంజాబ్ కింగ్స్కి. ఏప్రిల్ 9న ఎస్ఆర్హెచ్ చేతిలో 2 పరుగుల తేడాతోటి ఓడిపోయింది. ఏప్రిల్ 13న రాజస్థాన్ రాయల్స్ పైన 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ పైన 9 పరుగుల తేడాతోటి, ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్పై 3 వికెట్ల తేడాతోటి ఓడిపోయి వరుసగా 4 ఓటములు ఎదురుకావటం అనేది పంజాబ్ కింగ్స్ యొక్క ప్లే ఆఫ్ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఆ తర్వాత వరుసగా పుంజుకొని 2 మ్యాచ్లలో విజయం సాధించింది. కేకేఆర్పై 8 వికెట్ల తేడాతో, సిఎస్కేపై 7 వికెట్ల తేడాతోటి విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్కి చేరాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. మిగిలినటువంటి 4 మ్యాచ్లలో విజయం సాధించాలి, పైగా నెట్ రన్ రేట్ను బాగా మెరుగుపరుచుకోవాలి. ఇక పంజాబ్ కింగ్స్ తదుపరి ఆడిపోయే మ్యాచ్లు మే 5న సిఎస్కే తోటి, మే 9న ఆర్సీబీ తోటి, మే 15న రాజస్థాన్ రాయల్స్ తోటి, మే 19న ఎస్ఆర్హెచ్ తోటి ఆడవలసి ఉంది. ఈ 4 మ్యాచ్లలో విజయం సాధించాలి, నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకోవాలి. నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకోవాలంటే భారీ తేడాతోటి విజయం సాధించాలి. సో కాబట్టి ఈ సమీకరణాలన్నింటినీ పరిశీలించినట్లయితే పంజాబ్ కింగ్స్కు ప్లేఆఫ్స్కు చేరడానికి 20% మాత్రమే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. పంజాబ్ కింగ్స్ తర్వాత ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్నటువంటి గుజరాత్ టైటాన్స్ యొక్క అవకాశాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాము. గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్లో ప్రవేశించిన తర్వాత తొలి సీజన్లోనే విజేతగా నిలిచింది. ఆ తర్వాత గత సంవత్సరము అంటే 2వ సీజన్లో రన్నరప్గా నిలిచింది. ప్రస్తుతం ఈ సీజన్లో మాత్రము స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించలేకపోతుంది గుజరాత్ టైటాన్స్. కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై అంటే ఎంఐకి వెళ్ళిపోవటమో ఏమో కానీ ఆ జట్టు యొక్క పరిస్థితి ప్రస్తుతం అయితే ఏమాత్రము పరిస్థితి బాగాలేదు. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడినటువంటి గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించి 6 మ్యాచ్లలో ఓడిపోయి 8 పాయింట్లతోటి పంజాబ్ కింగ్స్ తోటి సమాన స్థాయిలో నిలిచింది గుజరాత్ టైటాన్స్. కాకపోతే ఏంటంటే పంజాబ్ కింగ్స్కు కొంత మెరుగైన నెట్ రన్ రేట్ ఉండటం వల్ల పంజాబ్ కింగ్స్ 7వ స్థానంలో, గుజరాత్ టైటాన్స్ 8వ స్థానంలో నిలిచింది. నెట్ రన్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది, -1.113 ఉంది గుజరాత్ టైటాన్స్ది. సో ఈ సీజన్ని గుజరాత్ టైటాన్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం చూసినట్టయితే
తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పైన విజయం సాధించి మంచి ఊపు మీద కనిపించింది గుజరాత్ టైటాన్స్. ముంబై ఇండియన్స్తో మ్యాచ్ అంటే తన మాజీ కెప్టెను హార్దిక్ పాండ్యా తోటి తలబడటం అది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గుజరాత్ టైటాన్స్. ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ని 6 పరుగుల తేడాతోటి ఓడించి ఈ సీజన్ను ఘనంగానే ప్రారంభించింది జీటీ టీము. అయితే ఆ తర్వాత సిఎస్కే చేతిలో 63 పరుగుల తేడాతోటి ఓడిపోయినటువంటి జీటీ ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ పైన 7 వికెట్ల తేడాతోటి విజయం సాధించింది. అయితే ఆ తర్వాత వరుసగా 2 మ్యాచ్లలో ఓడిపోయింది. ఏప్రిల్ 4న పంజాబ్ కింగ్స్ చేతిలో 3 వికెట్ల తేడాతోటి, ఏప్రిల్ 7న ఎల్ఎస్జీ చేతిలో 33 పరుగుల తేడాతోటి ఓడిపోయినటువంటి జీటీ ఆ తర్వాత ఏప్రిల్ 10న రాజస్థాన్ రాయల్స్పై 3 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ 17న ఢిల్లీ క్యాపిటల్స్పై 6 వికెట్ల తేడాతోటి ఓడిపోయిన ఆ జట్టు ఏప్రిల్ 21న పంజాబ్ కింగ్స్పై 3 వికెట్ల తేడాతోటి గెలిచింది. అయితే గత 2 మ్యాచ్లలోనూ గుజరాత్ టైటాన్స్కి ఓటమే ఎదురైంది. ఏప్రిల్ 24న ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 4 పరుగుల తేడాతో, ఏప్రిల్ 28న ఆర్సీబీ చేతిలో 9 వికెట్ల తేడాతో ఓడిపోయినటువంటి గుజరాత్ టైటాన్స్ ఇంకా 4 మ్యాచ్లు ఆడవలసి ఉంది. 4 మ్యాచ్లు తదుపరి మ్యాచ్లు ఏంటంటే మే 4న ఆర్సీబీ తోటి, మే 10న సిఎస్కే తోటి, మే 13న కేకేఆర్ తోటి, మే 16న ఎస్ఆర్హెచ్ తోటి ఆడవలసి ఉంది గుజరాత్ టైటాన్స్. ఈ 4 మ్యాచ్లలో విజయం సాధించాలి, నెట్ రన్ రేట్ను మరింతగా మెరుగుపరుచుకోవాలి. ఈ సమీకరణాలన్నీ చూసినట్లయితే మరి గుజరాత్ టైటాన్స్కు ప్లేఆఫ్స్కు చేరడానికి 15% మాత్రమే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. 15 లేదా అంతకంటే తక్కువే. వాస్తవానికి పరిస్థితి గుజరాత్ టైటాన్స్ది చాలా తీసుకట్టుగా ఉంది కాబట్టి అవకాశాలు అయితే చాలా చాలా తక్కువగా ఉన్నాయనే మనం చెప్పాలి. కాకపోతే టెక్నికల్గా మాత్రమే అవకాశాలు ఉన్నాయి. ఇక గుజరాత్ టైటాన్స్ తర్వాత ముంబై ఇండియన్స్. గతంలో 6 సార్లు ఐపీఎల్ ఛాంపియన్గా ఉన్నటువంటి ముంబై ఇండియన్స్ పరిస్థితి ఈ సీజన్లో చాలా దారుణంగా ఉంది. ప్రస్తుతము పాయింట్ల పట్టికలో అడుగు నుంచి 2వ స్థానంలో అంటే 9వ స్థానంలో ఉంది ముంబై ఇండియన్స్. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడినటువంటి ముంబై ఇండియన్స్ కేవలం 3 మ్యాచ్లు మాత్రమే విజయం సాధించి 8 మ్యాచ్లలో ఓడిపోయి 6 పాయింట్లు మాత్రమే సాధించినటువంటి ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఆర్సీబీతో పోలిస్తే ఒక మ్యాచ్ ఎక్కువే ఆడింది. అయినప్పటికీ కూడా ముంబై ఇండియన్స్ 3 విజయాలు సాధించింది. సో ఈ సీజన్ ప్రారంభం నుంచి ముంబై ఇండియన్స్ ప్రధానంగా వార్తల్లో నిలిచింది. కొత్త కెప్టెన్గా హార్దిక్ పాండ్యాని నియమించడము, రోహిత్ శర్మను పక్కన పెట్టడము అదొక పెద్ద ఎపిసోడు. అది చాలా వివాదాస్పదంగా మారటము, ఇలాంటి వివాదాలన్నీ చుట్టుముట్టినప్పటికీ హార్దిక్ పాండ్యా మీదనే నమ్మకం పెట్టింది ముంబై ఇండియన్స్ యాజమాన్యము. అయినప్పటికీ కూడా ఆ నమ్మకము వమ్మైనట్టుగా ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఈ సీజన్లో 3 వరుస ఓటములతోటి ఈ సీజన్ను ప్రారంభించింది ముంబై ఇండియన్స్. ఏప్రిల్ 24 నాడు జరిగినటువంటి తన తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో 6 పరుగుల తేడాతోటి ఓడిపోయినటువంటి ముంబై ఇండియన్స్ ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ చేతిలో 31 పరుగుల తేడాతోటి, రాజస్థాన్ రాయల్స్ చేతిలో 6 వికెట్ల తేడాతోటి అంటే వరుసగా 3 ఓటములతోటి ఈ సీజన్ను ప్రారంభించింది ముంబై ఇండియన్స్. కాకపోతే తిరిగి కోలుకొని ఆ తర్వాత వరుసగా 2 విజయాలు నమోదు చేసింది. ఏప్రిల్ 7న ఢిల్లీ క్యాపిటల్స్పై 29 పరుగుల తేడాతో, ఏప్రిల్ 11న ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతోటి 2 వరుస విజయాలు సాధించింది. కానీ ఆ తర్వాత సిఎస్కే చేతిలో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. మళ్ళీ పంజాబ్ కింగ్స్పై 9 పరుగుల తేడాతోటి విజయం సాధించినటువంటి ముంబై ఇండియన్స్ వరుసగా 4 ఓటములను చవిచూసింది. రాజస్థాన్ రాయల్స్ పైన 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 10 పరుగుల తేడాతోటి, ఎల్ఎస్జీ చేతిలో 4 వికెట్ల తేడాతోటి, నిన్న కేకేఆర్ చేతిలో 24 పరుగుల తేడాతోటి ఓడిపోయిన ముంబై ఇండియన్స్ దాదాపుగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినట్లే. ఇక ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్లు ఆడవలసి ఉంది. మే 6న ఎస్ఆర్హెచ్ చేతిలో, మే 11న కేకేఆర్ చేతిలో, మే 17న ఎల్ఎస్జీ తోటి మ్యాచ్లు ఆడవలసి ఉంది. ఈ 3 మ్యాచ్లు గెలిచినా కూడా ముంబై ఇండియన్స్కి ప్లే ఆఫ్స్ చేరడానికి దాదాపు అవకాశాలు లేవు. కాకపోతే ఏంటంటే టెక్నికల్గా ఈ 3 మ్యాచ్లు గెలవాలి. ఎట్లా గెలవాలి? మళ్ళీ భారీ తేడాతోటి గెలవాలి. నెట్ రన్ రేట్ను బాగా మెరుగుపరుచుకోవాలి. ఆ తర్వాత మిగతా మ్యాచ్లలో ఒక రాజస్థాన్ రాయల్స్ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ తప్ప మిగతా జట్లన్నీ ఓడిపోవాలి. అంటే ఈ జట్టు ఈ 3 మ్యాచ్లు భారీ తేడాతోటి గెలవడంతో పాటుగా ఈ ముంబై ఇండియన్స్ తోటి పోటీకి వచ్చేటటువంటి జీటీ కానీ, పీబీఎస్కే కానీ, డీసీ కానీ, సిఎస్కే కానీ ఆ జట్లు తమ తదుపరి మ్యాచ్లలో ఓడిపోవాలి. ఇవన్నీ సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ముంబై ఇండియన్స్కు ప్లే ఆఫ్స్కు చేరడానికి కేవలం 1% మాత్రమే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. నేను ఇచ్చే పర్సంటేజ్ ఏంటంటే ప్లే ఆఫ్స్ చేరడానికి అవకాశం 1% మాత్రమే. ఆర్సీబీ 10వ స్థానంలో ఉంది కోర్స్. కాకపోతే ఆర్సీబీకి ఇంకొక మ్యాచ్ ఆడవలసినటువంటి ఉంది కాబట్టి, అంటే ముంబైతో పోలిస్తే ఆర్సీబీ 10 మ్యాచ్లు ఆడింది, కానీ ముంబై ఇండియన్స్ 11 మ్యాచ్లు ఆడేసింది.
ఆర్సీబీ 10 మ్యాచ్లలో 3 గెలిస్తే ముంబై ఇండియన్స్ 11 మ్యాచ్లలో 3 గెలిచింది. కాబట్టి ఆర్సీబీతో పోలిస్తే ముంబై ఇండియన్స్కే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నప్పటికీ ముంబై ఇండియన్స్ దాదాపుగా ఇంటికి చేరినట్లే. కేవలం 1% మాత్రమే అవకాశం ఉంది ప్లేఆఫ్స్కి చేరడానికి. ఇక ప్రస్తుతము పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నటువంటి జట్టు ఆర్సీబీ. దాదాపు ఈ సీజన్ ప్రారంభం నుంచి కూడా ఏదో 1-2 సందర్భాల్లో మినహాయించి ఆర్సీబీ అట్టడుగునే ఉందండి. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడినటువంటి ఆర్సీబీ 3 మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించి 7 మ్యాచ్లలో ఓడిపోయి 6 పాయింట్లు మాత్రమే సాధించి ముంబై ఇండియన్స్ తోటి సమాన స్థాయిలో ఉన్నప్పటికీ చాలా వరస్ట్ నెట్ రన్ రేట్ తోటి, అంటే -415 -0.415 చాలా లీస్ట్ నెట్ రన్ రేట్ ఉన్నటువంటి ఆర్సీబీ ప్రస్తుతము పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఈ సీజన్ని ఓటమితో ప్రారంభించినటువంటి ఆర్సీబీ ఒక దశలో వరుసగా 6 మ్యాచ్లలో ఓడిపోయిందండి. ఈ సీజన్లో మార్చి 22న సిఎస్కేతో జరిగినటువంటి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతోటి ఓడిపోయి ఓటమితోటి సీజన్ ప్రారంభించినటువంటి ఆర్సీబీ రెండో మ్యాచ్లో మాత్రము పంజాబ్ కింగ్స్ పైన 4 వికెట్ల తేడాతోటి గెలిచింది. కానీ ఆ తర్వాత వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయిందండి. ఏ జట్టు కూడా ఈ సీజన్లో వరుసగా 6 ఓటములను చెవి చూడలేదు. మార్చి 29న కేకేఆర్ చేతిలో 7 వికెట్ల తేడాతోటి, ఆ తర్వాత ఎల్ఎస్జీ చేతిలో 28 పరుగుల తేడాతోటి, తర్వాత ఆర్ఆర్ చేతిలో 6 వికెట్ల తేడాతోటి, ఆ తర్వాత ముంబై ఇండియన్స్ చేతిలో 7 వికెట్ల తేడాతోటి, ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ చేతిలో 25 పరుగుల తేడాతోటి, ఆ తర్వాత కేకేఆర్ చేతిలో 1 పరుగు తేడాతోటి ఓడిపోయింది ఆర్సీబీ. ఆ తర్వాత మాత్రము వరుసగా 2 మ్యాచ్లలో విజయం సాధించి కొంత పరుగు నిలుపుకుంది ఆర్సీబీ. ఏప్రిల్ 25న ఎస్ఆర్హెచ్ పైన 35 పరుగుల తేడాతోటి, ఆ తర్వాత ఏప్రిల్ 28న గుజరాత్ టైటాన్స్పై 9 వికెట్ల తేడాతో గెలిచినటువంటి ఆర్సీబీ ఇంకా 4 మ్యాచ్లు ఆడవలసి ఉంది. తదుపరి మ్యాచ్లు మే 4న గుజరాత్ టైటాన్స్తో, మే 9న పంజాబ్ కింగ్స్తో, మే 12న ఢిల్లీ క్యాపిటల్స్తో, మే 18న సిఎస్కేతో మ్యాచ్లు ఆడబోతుంది. ఒక రకంగా గౌరవప్రదంగా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాలంటే ఈ మ్యాచ్లలో గెలవలసి ఉంది. ఈ మ్యాచ్లన్నీ గెలిచినా కూడా ఆర్సీబీ ప్లేఆఫ్స్కి చేరుతుందని కాదు. కాకపోతే టెక్నికల్గా అవకాశాలు ఉన్నాయండి. ఈ మ్యాచ్లన్నీ గెలవడంతో పాటుగా ఏంటంటే భారీ తేడాతో గెలిచినట్లయితే మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ను బాగా మెరుగుపరచుకోవాలి. ఎందుకంటే నెట్ రన్ రేట్ విషయంలో చాలా వెనుకబడి ఉంది ఆర్సీబీ. ఈ 4 మ్యాచ్లు గెలవాలి, భారీ తేడాతో గెలవాలి, నెట్ రన్ రేట్ని పాజిటివ్లకు మార్చుకోవాలి, తనకు పోటీ ఇస్తున్నటువంటి మిగతా జట్లు ఆ మ్యాచ్లలో ఓడిపోవాలి. ఇవన్నీ జరగడం దాదాపు అసాధ్యం. కాబట్టి ఆర్సీబీ ప్లేఆఫ్స్కి చేరడానికి 3% మాత్రమే అవకాశాలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్కి 1% ఉంటే ఆర్సీబీకి 3% మాత్రమే అవకాశాలు ఉన్నట్లుగా మనకు చెప్తుంది. ఎందుకు అట్టడుగులో ఉన్నా కూడా ఆర్సీబీకి 3%, తర్వాత 9వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్కి 1% ఇచ్చిందంటే ముంబై ఇండియన్స్ ఇప్పటికే 11 మ్యాచ్లు ఆడేసింది, కానీ ఆర్సీబీ 10 మ్యాచ్లు ఆడింది. కాబట్టి 3% అవకాశాలు ఆర్సీబీకి, 1% అవకాశం ముంబై ఇండియన్స్కి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది మొత్తంగా ప్రస్తుతము ప్లేఆఫ్స్ రేసులో ఆర్ఆర్, కేకేఆర్ దాదాపుగా ప్లేఆఫ్స్కి చేరినట్టే. ఇక మిగతా 2 స్థానాల కోసం మాత్రము ఎల్ఎస్జీ, ఎస్ఆర్హెచ్, సిఎస్కే, డీసీల మధ్య పోటీ ఉందండి. నిజమైనటువంటి వాస్తవమైనటువంటి పోటీ ఏంటంటే పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ దాదాపుగా నిష్క్రమించినట్లే. 2 స్థానాలు ఖాయమైనవి, ఆర్ఆర్, కేకేఆర్ దాదాపుగా. మిగిలిన 2 స్థానాల కోసము 4 జట్ల మధ్య పోటీ ఉంది. ఆ పోటీలో ప్రస్తుతం ఎల్ఎస్జీ, ఎస్ఆర్హెచ్ ముందున్నాయి. ఆ తర్వాత సిఎస్కే, డీసీ ఆ తర్వాత స్థానాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే తమ తదుపరి మ్యాచ్లలో ముంబై ఇండియన్స్, ఆర్సీబీ ఇంటికి పోతూ ఏ జట్లను తమతో పట్టుకుపోతాయి అన్నదే ఇక్కడ మనకు ప్రశ్న. ముంబై ఇండియన్స్, ఆర్సీబీ తదుపరి మ్యాచ్లలో గెలిచినా కూడా ప్లేఆఫ్స్కి చేరవు. కాకపోతే మిగతా జట్ల యొక్క ప్లేఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఎల్ఎస్జీ కానీ, ఎస్ఆర్హెచ్ కానీ, సిఎస్కే కానీ, డీసీ కానీ చాలా జాగ్రత్తగా ఉండి మిగతా మ్యాచ్లలో గెలవాలి, నెట్ రన్ రేట్ని మెరుగుపరుచుకుంటే ఆ 4 జట్లలో మరో 2 జట్లకు అవకాశం ఉంటుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే ప్లేఆఫ్స్కి చేరడానికి అవకాశం ఉన్నటువంటి జట్లు.